ఈరోజు 12 గోత్రాలకి సంబంధించిన వారి పేర్లు, వారి పుట్టుక మనం తెలుసుకుందాం. ఇజ్రాయేల్ 12 గోత్రాల కర్తలు ఎవరు, వారి పుట్టుక, వారి పేర్లు మనం తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరు వారిని కన్నది, వారి పుట్టుక ఎలా ఉంది, ఈ 12 మంది ఎవరు? ఇజ్రాయేల్ 12 గోత్రకర్తలు, 12 గోత్రాలు, 12 మంది ఎలా పుట్టారు, ఏ విధంగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు, ఇది ఈరోజు మనం చూద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లేయా ద్వేషించబడిట చూసి యెహోవా ఆమె గర్భాన్ని తెరిచాడు. యాకోబుకి 4 భార్యలు. ఎంతమంది చెప్పాలి? 4 భార్యలు. మొదటి భార్య లేయా, రెండో భార్య రాహేలు, మూడో భార్య బిల్వా, నాలుగో భార్య సిల్బా అనండి. మొత్తం 4 భార్యలు యాకోబుకి. ఎలాగ వీరిని పెళ్లి చేసుకున్నాడో కూడా నేను మీకు చెప్తాను. ఆల్రెడీ లేయాని మోసము చేసి తండ్రి యాకోబుకి పెళ్లి చేశాడు. లేయా తండ్రి మోసం చేసి యాకోబుకి ఆమెనిచ్చి పెళ్లి చేశాడు. అది మనకు తెలిసిందే. ఒక రాత్రికాల సమయంలో ముసుగు వేసి మరి ఆమెనిచ్చి పెళ్లి చేశాడు. ఆ రాత్రి గడిచిన తర్వాత తెల్లారి పక్క మీద చూశాడు ఆమె రూపం, ఆమె స్వరూపం. ఎప్పుడైతే పక్క మీద చూశాడో వెంటనే నేను మోసపోయానని అర్థం చేసుకుని మామగారి దగ్గరికి వచ్చి, ఎందుకు ఈ విధంగా నన్ను మోసం చేసావు అని అడిగాడు. అడిగినప్పుడు మామగారు అన్నాడు, నేను నిన్ను మోసం చేయలేదు, న్యాయం చేశాను అన్నాడు. ఏం చేసావు న్యాయం? నేను 7 సంవత్సరాలు కొలువు చేసింది నీ చిన్నమ్మాయి రాహేలు కోసం. ఆమెని నేను ప్రేమించాను, ఆమెని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అందుకని 7 సంవత్సరాలు కొలువు చేస్తానన్నాను. మరి ఇప్పుడు నన్ను నువ్వు మోసం చేసే కదా నీ పెద్ద కుమార్తెనిచ్చి నాకు పెళ్లి చేశావు అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను మోసం చేయలేదు బాబు, పెద్ద కుమార్తెని ఇంట్లో పెట్టుకొని చిన్న కుమార్తెనిచ్చి పెళ్లి చేయడం మా దేశ సాంప్రదాయం కాదు, అది మాకు తగదు. అందుకని పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేశాను, ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయి, తర్వాత చిన్న అమ్మాయిని కూడా నీకే ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు, నువ్వు ప్రేమించిన అమ్మాయిని కూడా. అలాగే ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేశాడు, మొత్తం 14 సంవత్సరాలు. భార్య కోసం లైఫ్ అనగా 14 సంవత్సరాలు అంటే ఏంటి? లైఫ్ వైఫ్ కోసం లైఫ్ దారబోసాడని, అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన భార్య అయిన సంఘము కొరకు ప్రాణాన్ని దారబోసాడని, మొత్తం లైఫ్నే దారబోసాడని మనం చెప్పుకున్నాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అలాగే ఈరోజు కూడా మరి లేయాని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెని ఒక్కసారే కలుసుకున్నాడు ఆ మొదటి రాత్రి. తర్వాత ఆమెను అసలు పట్టించుకోవడం మానేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఆమె ద్వేషించబడుతుంది. చాలాసార్లు ఆమెను అవమానపరిచారు, దూషించారు చాలా విధాలుగా. తండ్రి దగ్గరికి వెళ్ళి, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు అనవసరంగా నాకు అతన్నిచ్చి మోసం చేసి పెళ్లి చేసావు, అది మనసులో పెట్టేసుకున్నాడు అని చాలాసార్లు తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగితే, నీ కర్మ ఏం చేస్తాం, అలా చేయకపోతే నీకు పెళ్ళి ఏమీ అవ్వదు, పెళ్లి చేశాను అది సంతోషించు, అతడు ఏలుకున్నా ఏలుకోకపోయినా పెళ్ళి అయ్యింది కదా, ఓ మూలన పడుండు అని తండ్రి కూడా ఆమెను దూషించటం, తండ్రి ఆమెను వేలన చేయడం, తండ్రి అసలు పట్టించుకోకపోవడం. ఎందుకంటే నా బాధ్యత అయిపోయింది అని చేతులు దులిపేసుకున్నట్లు అయింది తండ్రి. నా కుమార్తెని ఏదో పెళ్లి చేసి పంపేస్తాను అన్నట్లుగానే ఉంది, కానీ కుమార్తె యొక్క అచ్చట ముచ్చట సుఖము సంతోషము ఏమీ లేకపోయినప్పటికీ కనీసం ఇతనికి ఇంత రవ్వంతైన బాధ అయినను తండ్రికి లేదు. ఆమె బ్రతికంతే అని వదిలిపెట్టేశారు. ఎవరికి చెప్పుకున్నా ఆమె పరిస్థితి అలాగే ఉంది కాబట్టి కుమ్మిలి ఏడ్చేది లేయా. కుమిలి ఏడుస్తున్న ఆ స్థితిని దేవుడు చూశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఒకటే చెప్తాను, నిన్ను మనుషులు ఎవరు అర్థం చేసుకోకపోయినా దేవుడు మాత్రం నిన్ను అర్థం చేసుకుంటాడు. మనుషులు ఎవరు నీ బాధను చూడకపోవచ్చు, నీ పై రూపాన్ని చూసి బాగానే ఉందిలే అనుకోవచ్చు. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నట్లుగా కనబడుతున్నారు, ఎవరికి ఏ బాధ లేనట్లుగా. అది వాస్తవం అంటారా? చెప్పండి. ఎవరికి ఏ బాధ లేనట్లుగా కనబడుతున్నారు, కానీ టచ్ చేసి కదిలిస్తే కందిరీగ లాంటి వారు. స్తోత్రం చెప్పాలి.
మొత్తం ఉన్నదంతా చెప్పేస్తారు. మీ బాధ, మీ దుఃఖము, మీ వేదన అంతా చెప్తారు. వినే ఓపిక ఉండాలి కానీ. స్తోత్రం చెప్పండి. కాబట్టి పై రూపములను మనుషులు చూస్తారు కానీ దేవుడు హృదయాంతరంగములు ఉన్న వేదన, గుండె చాటునున్న బాధ చూసేవాడు దేవుడు. లేయ పైకి ఏదో నవ్వుతూ కనబడుతుంది కానీ, అందరి ముందు ఏదో సంతోషంగా ఉన్నట్లు కనబడుతుంది కానీ, లోపల లోపల కుమిలిపోతున్న ఆమెను దేవుడు చూసి ఆమె గర్భం తెరిచాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. మొదటిగా ఆమెను బిడ్డను కన్నది, కుమారుని కన్నది. కుమారుని కని అతనికి రూబేను అని పేరు పెట్టింది. ఏం పెట్టింది? మీరు ఆదికాండం 29 అధ్యాయము 32 కానించి 35 వరకు నేను చెప్తున్నాను. ఈ మాటలు మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఏం పేరు పెట్టింది చెప్పాలి? యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు అని చెప్పండి. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టిందట. మొదటి సంతానం యాకోబుకి, లేయాకి యాకోబుకి మొదటి సంతానం రూబేన్. స్తోత్రం చెప్పాలి. తర్వాత మరలా ఆమె గర్భవతి అయింది, కుమారుని కన్నది. నేను ద్వేషించబడి తిని అన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతను కూడా నాకు దయచేశాడు అనుకుని షిమ్యోను అని పేరు పెట్టింది. రెండో వ్యక్తి పేరు ఏం పేరు? రెండో కుమారుడు పేరు ఏం పేరు? షిమ్యోను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ తర్వాత మరలా దేవుడు ఆమెను దర్శించినప్పుడు, ఆమె భర్త ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు మరలా కుమారుని కన్నది. అప్పుడు ఆమె ఏమనుకుందంటే, నా పెనిమిటి నన్ను అత్తుకుని ఉన్నాడు కాబట్టి, చెప్పండి, నా పెనిమిటి నన్ను అత్తుకుని ఉన్నాడు కాబట్టి అని అతనికి లేవి అని పేరు పెట్టింది. మూడవ వాడెవరు? లేవి. మొదటి వాడెవరు? రూబేను. రెండో వాడెవరు? షిమ్యోను. మూడో వారెవరు? లేవి. తర్వాత చూడండి, ఆమె మరలా గర్భవతి అయి 35 వచనం కుమారుని కని ఈసారి యెహోవా స్తుతించదననుకుని యోధా అని పేరు పెట్టిందట. స్తోత్రం చెప్పాలి. ఏం పేరు పెట్టింది? యోధా. ఆ తర్వాత ఆమె గర్భం ఏమైంది చెప్పాలి? ఏమని రాస్తుంది అక్కడ చెప్పాలి? అంటే ఇంకా పిల్లల్ని కానీ శక్తి ఆ గర్భానికి రాసుందా లేదా చెప్పాలి? ఆమె గర్భము ఇంకా ముడిచిపోయింది అనమాట. ఇంక శక్తి లేదు, పిల్లల్ని కనడానికి శక్తి లేదు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యమా కాదా చెప్పాలి? దేవునికి సమస్తము సాధ్యమా కాదా? ఎస్. ఈమె ఏమనుకుందంటే, ఇంకా నాకు పిల్లలు పుట్టరు, అయిపోయింది, నేను నలుగురిని కన్నాను కాబట్టి నా గర్భము ఉన్న శక్తి, నా గర్భసంచిలో ఉన్న శక్తి అంతా అయిపోయింది, నా గర్భసంచి అంటే నా గర్భం ఊడికిపోయింది అనుకుని ఆమె ఏం చేసిందంటే, ఇంకా ఇలా కాదు అని చెప్పేసి ఆలోచించడం మొదలుపెట్టింది. నా భర్తకి ఇంకా నేను పిల్లల్ని కనాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత 30వ అధ్యాయంలోకి వస్తే ఈమెకి 9 పిల్లలు ఉండడం చూసి రాహేలు యాకోబుతో దెబ్బలాడుతుంది, కాలర్ పట్టుకుంది. నాకు పిల్లలు కావాలి, ఇస్తావా ఇవ్వంటుంది. నీకు పిల్లలు లేకపోతే నేనేం చేయను? నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్నమాట వాస్తవం కాదు, అబద్ధం. ఆమెనే నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు పెద్ద భార్యనే ప్రేమిస్తున్నావు. అందుకని ఆమెకి 9 కుమారులు పుట్టారు. నాకు అస్సలు ఇప్పటి వరకు పిల్లలు లేరు, ఇన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి, ఎందుకు నన్ను ఎరుచు చేసి చూస్తున్నావు? నాకు పిల్లలు కావాలని ఏడుస్తుంటే యాకోబు కోపం వచ్చిందండి. ఎవరి మీద? తాను ప్రేమించి 14 సంవత్సరాలు ఆమె కోసం లైఫ్ దారిపోసాడు కదా, ఆమె మీద కోపం వచ్చింది మొట్టమొదటిసారిగా. కోపం వచ్చి అంటున్నాడు, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిల్లలు నువ్వు కనకపోతే నేనేం చేయను? నేనేమైనా దేవుణ్ణా? నేనేమైనా దేవుణ్ణా నీకు పిల్లల్ని ఇవ్వడానికి? దేవుణ్ణి అడుక్కో, ప్రార్థన చేసుకో అని తిట్టి కోప్పడుతున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆమె అలా ఏడుస్తూ ఉండి ఆమె అనుకుంది, ఇంకా నాకు ఎలాగ పిల్లలు పుట్టరు, నేను గొడ్డరాలని కాబట్టి నా దాసినిచ్చి పెళ్లి చేస్తాను అనుకుంది. ఎవరిని? చూడండి 2వ వచనం. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అని. చూడండి, నేను దేవునిలా ఉన్నానా? నేను అనుకుంటే పిల్లలు పుట్టేస్తారా? నేను అనుకుంటే నీకు పిల్లలు పుట్టేస్తారా? లేదంటే నేను ఇవ్వకపోతే పిల్లలు మానేస్తారా? ఏంటి నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని తిట్టాడు. అప్పుడు 3వ వచనం. అందుకు ఆమె, నా దాసి అయిన బెల్వా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనిను, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి, స్తోత్రం చెప్పాలి, తన బెల్వానిచ్చి అంటే దాసినిచ్చి పెళ్లి చేసేసింది. ఎవరికి చెప్పండి? బెల్వా ఎవరు ఇప్పుడు? రాహేలు దాసి అనండి, రాహేలు దాసి.
అయితే రాహేలు దాసిని పెళ్లి చేసుకున్న తర్వాత రాహేలు దాసి బిల్వాకి దాను అనే ఒక కుమారుడు పుట్టాడు. ఎవరు చెప్పాలి? దాసికి, రాహేలు దాసికి పుట్టినవాడు ఎవరు ఇప్పుడు? దాను. చెప్పాలి. తర్వాత మరలా ఆమె దగ్గరికి అతను పోయినప్పుడు మరలా ఎవరు పుట్టారంటే నప్తాలి అనే వ్యక్తి పుట్టాడు. ఎవరు చూడండి, 6వ వచనంలోనేమో దాను పుట్టాడు, 7వ వచనంలోనేమో నప్తాలి పుట్టాడు. వీళ్ళిద్దరి తల్లి ఎవరు? బిల్వ. తండ్రి ఒక్కడే. తండ్రి ఒక్కడే. జాగ్రత్తగా విని రాసుకోండి, నోట్ చేసుకోండి. తండ్రి యాకోబు. లేయాకి 4 కుమారులు పుట్టారు. లేయాకి 4 కుమారులు పుట్టారు. రూబేను, షిమ్యోను, లేవి, యోధా. తండ్రి ఒక్కడే, తల్లి మాత్రం లేయా. తర్వాత రాహేలు దాసి అయిన బిల్వాకి దాను ఒకడు పుట్టాడు. తర్వాత నప్తాలి రెండోవాడు పుట్టాడు. మొత్తం ఎంతమంది? 6. తల్లులు వేరు కానీ తండ్రి ఒక్కడే. ఈ తల్లులు ఎవరు? లేయాకి 4, బిల్వాకి 2, మొత్తం 6. తర్వాత ఈమె అనుకుంది, ఈమె వెళ్ళిపోయిన తర్వాత లేయా కూడా నాకు పిల్లలు పుట్టరు కదా, నా గర్భం ఊడిపోయింది కదా, ఇంకా నా గర్భసంచిలో శక్తి తొలగిపోయింది కదా, ఆమె తన దాసినిచ్చి పెళ్లి చేసినట్టు నేను కూడా నా దాసినిచ్చి నా భర్తకు పెళ్లి చేస్తానని ఈమె కూడా అనుకుంది. స్తోత్రం చెప్పాలి. చూడండి 10వ వచనం. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా, చూడండి, యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది చెప్పాలి? గాదు అనండి. ఇప్పుడు రాహేలు దాసి ఏమో దాను, నప్తాలి. ఇప్పుడు లేయా దాసి శిల్ప ఎవరిని కంది? గాదుని కంది. 13వ వచనం. మళ్ళా ఆమె ఇంకొక కుమారుని కన్నది. అతని పేరు ఆషేరు అనండి. ఆషేరు అనాలి. ఆషేరు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఎంతమంది అయ్యారు? 8 అనండి. 3 తల్లులు, తండ్రి ఒక్కడే యాకోబు. ఈ 8 తల్లులు ఎవరు? 3. 4 లేయ కుమారులు. ఓకే, 2 రాహేలు దాసి కుమారులు, ఇంకో 2 లేయ దాసి కుమారులు. ఇలా ఉండగా మరలా ఈమె వాళ్ళతో కంటే మరి నాతో కూడా కనాలి కదా అని ఆలోచన చేసుకుంది. మరలా ప్రార్థన చేసింది ఎవరు? లేయ. అప్పుడు దేవుడు మరలా లేయని జ్ఞాపకం చేసుకున్నాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గర్భము ఉడిగిపోయిన ఆమెకి మరలా గర్భసంచిని బాగు చేశాడు దేవుడు. అద్భుతముగా దేవుడు ఆమె గర్భము బాగు చేసి మరలా అతనికి ఇంకో 2 కుమారులను ఇచ్చాడు, ఇంకో కుమార్తెను కూడా ఇచ్చాడు. వాళ్ళిద్దరు ఎవరో చూద్దాం. చూడండి 18వ వచనం. లేయా నేను నా పెనిమిటికి దాసిని ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసి అనుకుని అతనికి ఇశ్శాకారు అని పేరు పెట్టాను. స్తోత్రం చెప్పాలి. ఎవరిని కన్నది ఇప్పుడు? చూడండి, దేవుడు 17వ వచనం. దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనిను. ముందు 4 కన్నది కదా, తర్వాత 5వ కుమారుడు ఎవరు ఇప్పుడు? ఇశ్శాకారు అనండి. గోత్రానికి 12 గోత్రాలకి 12 వాళ్ళ పేర్లు చెప్తున్నాను, వాళ్ళ పుట్టుక చెప్తున్నాను, వారి తల్లుల పేర్లు చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇశ్శాకారు అనే వ్యక్తిని కన్నది ఎవరు? లేయా. అంటే ఇప్పుడు ఎంతమందిని కన్నట్టు? 5. తర్వాత మరలా 20వ వచనంలో చూడండి, అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను గనుక ఇతడికను నాతో కాపురం చేయననుకుని అతనికి జబులోను అని పేరు పెట్టాను. ఏం పేరు? జబులోను అనండి. చెప్పాలి. ఎంతమంది ఇప్పుడు? 10 మంది. చెప్పాలి. అంటే మొత్తం కలిపితే ఎంతమంది? 10 మంది. అంటే ఇప్పుడు రాహేలు ఎంతమందిని కన్నది? లేయ ఎంతమందిని కన్నది? 6 కన్నది. ఇంకా నాకు కాపురం చేయడం, ఇంకా 6 కనేసాను కదా, ఇంకా నాతో కాపురం చేయడం అనుకుంది. కానీ మరలా కాపురం చేశాడు యాకోబు. కాపురం చేస్తే ఈసారి అమ్మాయి పుట్టింది. 21వ వచనం చూద్దాం. చూడండి, అమ్మాయి పుట్టింది. ఆ తర్వాత ఆమె కుమార్తెని కని ఆమెకు దీనా అని పేరు పెట్టాను. స్తోత్రం చెప్పండి. అక్కడతో ఆగిపోయింది అనమాట. ఇప్పుడు చెప్పండి, మొత్తం 10 మంది కుమారులు, కుమార్తె 11 అమ్మాయి కుమార్తె. తర్వాత మరలా దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. రాహేలు ప్రార్థన చేసింది,
రాహేల్ని జ్ఞాపకం చేసుకుంటే రాహేల్కి ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు యోసేపు. అసలు మూల పురుషుడు ఇతనే, కథానాయకుడు ఇతనే. స్తోత్రం చెప్పండి. మొత్తం ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి కథ నడిపిన వాడు ఎవరు? యోసేపే. చూడండి 24వ వచనం మరియు 23, 24 చదువుదాం. అప్పుడు ఆమె గర్భవతి అయ్యి, ఎవరిని? 22 చూద్దాం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించేసాను అనుకొనెను. చెప్పండి, ఏమి నింద ఉంది ఈమెకి? గొడ్రాలు, ఈమె పిల్లలను కన్నదు, ఈ నింద ఉంది. ఇప్పుడు ఈ నింద తొలగించేశాడు దేవుడు అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎన్నోవాడు యోసేపు? 11వ వాడు. ఇతని తల్లి ఎవరు? రాహేలు. ఇతని తల్లి ఎవరు? రాహేలు. అతను ఇంకో కుమారుడు పుడతాడు రాహేల్కి. ఆ రాహేలు ఆ కుమారుని కన్న తర్వాత రాహేల్ చచ్చిపోతుంది. అదొక శాపం. భర్తే శపిస్తాడు రాహేల్ని, అందుకని ఆమె చనిపోతుంది. ఆ శాపము అవన్నీ కూడా తర్వాత నేను చెప్తాను. కానీ ఇంకో కుమారుని కన్నది కదా, ఆ కుమారుడి పేరు చూద్దాం. చూడండి, ఆదికాండం 35 అధ్యాయము 16వ వచనం కానించి మనం చదువుకుందాం. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవ వేదనతో ప్రయాసపడిను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇది నీకు కుమారుడు నగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అని పెట్టెను. ఏం పేరు? బెనోని అని పేరు పెట్టింది. కానీ ఆ పేరు శాశ్వతమైనది కాదు. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏం పేరు పెట్టింది తల్లి? బెనోమి. అంటే వేదనతో కన్నాను, దుఃఖంతో కన్నానన్న బాధతో పేరు పెట్టింది. కానీ తండ్రి ఏం చేశాడంటే పేరు మార్చేశాడు. ఆ పేరు సగినది కాదు అని చెప్పేసి ఏం చేశాడు తెలుసా? బెన్యామీను అని పెట్టాడు. ఇప్పుడు లాస్టోడు అనమాట, చివరివాడు. ఎవడు? బెన్యామిన్. ఎవరికి పుట్టాడు? రాహేలు పుట్టాడు. తర్వాత చూడండి, రాహేలు చనిపోయింది. ఆమె ఎఫ్రాతా మార్గంలోనే పాతి పెట్టబడింది. ఎఫ్రాతా మార్గంలోనే రాహేలు పాతి పెట్టబడింది. ఇప్పుడు చూడండి, లేయాకి ఎంతమంది? 6 కుమారులు. ఓకే, ఒక కుమార్తె. మీరు ఎప్పుడైనా సరే యాకోబు లేయా ద్వారా ఎంతమందిని కన్నాడు అంటే ఇది గుర్తుంచుకోవాలి. లేయా యాకోబు ద్వారా 6 కుమారులను కన్నది, ఒక కుమార్తెని కన్నది. ఇది గుర్తుంచుకోండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. వారి పేర్లు ఏమిటంటే రాసుకున్నారు కదా, రూబేను, సిమ్యోను, లేవి, యోదా, ఇషాకరు, తర్వాత జెబులోను. ఓకే, తర్వాత దీనా. ఈ యొక్క లేయా కన్న బిడ్డలు, యాకోబు ద్వారా లేయా కన్న బిడ్డలు. తర్వాత బిల్వా. స్తోత్రం చెప్పాలి. బిల్వా ఎవరిని కన్నది? దాను, నప్తాలి. తర్వాత శిల్ప ఎవరిని కన్నది? గాదు, ఆషేరు. అనండి, ఆషేరు. వీళ్ళిద్దరూ కూడా ఇద్దరేసిన కన్నారు. దాసీలు ఇద్దరేసిన కన్నారు. అది గుర్తుంచుకోవాలి. దాసీల ద్వారా 4, ఇద్దరు దాసీల ద్వారా 4, పెద్ద భార్య ద్వారా 6. ఓకే, చిన్న భార్య ద్వారా 2. మొత్తం ఎంతమంది? 12 మంది. స్తోత్రం చెప్పాలి. చిన్న భార్య ఎవరు? రాహేలు. ఇప్పుడు రాహేలుకు మొట్టమొదటి కుమారుడు ఎవరు? యోసేపు. చివరి కుమారుడు ఎవరు? బెన్యామిన్. స్తోత్రం చెప్పాలి గట్టిగా, బెన్యామిన్. ఇప్పుడు 12 గోత్రాలకి కర్తలు అన్నమాట. కానీ తర్వాత మరలా మార్చబడింది చరిత్ర. ఈ 12 గోత్రాలు నికరంగా ఉండరు. దేవుడు తర్వాత కొన్ని మార్పులు చేస్తాడు ఈ గోత్రాలకు సంబంధించి. ఆ మార్పులే నేను మీకు త్వరలో చెప్తాను. స్తోత్రం చెప్పాలి.